హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూబ్స్. ఈ వీడియోలో C++లో వర్చువల్ ఫంక్షన్ అంటే ఏంటి, వర్చువల్ ఫంక్షన్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, సో దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ కానీ లేదంటే బీటెక్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వర్చువల్ ఫంక్షన్స్ మీద 99% క్వశ్చన్ అయితే అడుగుతూ ఉంటారు. ఓకే, మీరు వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో బిఫోర్ వర్చువల్ ఫంక్షన్, వాట్ ఈజ్ మీన్ బై పాలిమార్ఫిజం అంటే పాలి మీన్స్ మెనీ, మార్ఫ్ మీన్స్ ఫార్మ్స్ అంట. టోటల్గా పాలిమార్ఫిజం మీన్స్ మెనీ ఫార్మ్స్. ఇట్ మీన్స్ మోర్ దెన్ వన్ ఫార్మ్. సో పాలిమార్ఫిజం మీన్స్ మెనీ ఫార్మ్స్ అంటే మోర్ దెన్ వన్ ఫార్మ్స్. అంటే ఇక్కడ పాలిమార్ఫిజం కాన్సెప్ట్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ అయింది అంటే, విత్ ఇన్ ది సేమ్ ప్రోగ్రామ్ writing 2 or more functions with the same name with different signatures. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక పర్సన్ ఉన్నాడు అనుకోండి. పర్సన్ ఇంట్లో ఉంటే ఒకలాగుంటాడు, బయటికి వెళ్తే ఒకలాగుంటాడు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకలాగుంటాడు, ఆఫీస్కి పోతే ఒకలాగుంటాడు, ట్రావెల్ చేసేటప్పుడు బస్సులో కానీ ట్రైన్లో కానీ ఒకలాగుంటాడు. అంటే సేమ్ పర్సన్ డిఫరెంట్ బిహేవియర్స్. ఓకే, సేమ్ వే ఇలాంటి కాన్సెప్ట్స్ మనకు ఫంక్షన్స్లో కూడా ఉంటుంది. అంటే సేమ్ ఫంక్షన్ డిఫరెంట్ బిహేవియర్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు పాలిమార్ఫిజం అనే కాన్సెప్ట్ యూజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో పాలిమార్ఫిజం వచ్చేసి మనకు 2 వేస్లో ఉంటుంది. ఓకే, సో ఒకటి వచ్చేసి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, సెకండ్ వన్ వచ్చేసి రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో దీన్నే స్టాటిక్ పాలిమార్ఫిజం కూడా అనవచ్చు. స్టాటిక్ పాలిమార్ఫిజం, దీన్నేమో డైనమిక్ పాలిమార్ఫిజం అని కూడా పిలవచ్చు. డైనమిక్ పాలిమార్ఫిజం, ఇంకా చెప్పాలంటే ఎర్లీ బైండింగ్ అని కూడా అంటాం. సో ఎర్లీ బైండింగ్ మీన్స్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం. అట్లాగే దీన్ని అయితే లేట్ బైండింగ్ అంటాం. ఎర్లీ బైండింగ్, లేట్ బైండింగ్. సో పాలిమార్ఫిజం వచ్చేసి మనకు 2 వేస్లో ఉంటుంది. ఒకటి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, సెకండ్ వన్ వచ్చేసి రన్ టైమ్ పాలిమార్ఫిజం. ఓకే, మరి కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంని ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే, త్రో ఫంక్షన్ ఓవర్లోడింగ్, అట్లాగే ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్, ఆపరేటర్ ఓవర్లోడింగ్తో ఈ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంని మనం ఇంప్లిమెంట్ చేయవచ్చు. ఓకే, సో వీటి గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడనట్లయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అట్లాగే ఐకార్డ్లో కూడా ఇస్తాను, మీరు వాటిని వాచ్ చేయండి. ఓకే, మెయిన్ కాన్సన్ట్రేషన్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. మరి రన్ టైమ్ పాలిమార్ఫిజంని ప్రోగ్రామేటికల్గా ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే, త్రో వర్చువల్ ఫంక్షన్. ఓకే, త్రో వర్చువల్ ఫంక్షన్ వీ కెన్ ఇంప్లిమెంట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. సో దీనే మనం ఇంకా చెప్పుకోవాలంటే ఫంక్షన్ ఓవర్ రైడింగ్ కూడా అని చెప్పుకోవచ్చు. ఫంక్షన్ ఓవర్ రైడింగ్. ఓకే, సో ఫంక్షన్ ఓవర్ రైడింగ్ని ఇంప్లిమెంట్ చేయాలంటే C++లో త్రో వర్చువల్ ఫంక్షన్. ఓకే, సో వర్చువల్ ఫంక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం రన్ టైమ్ పాలిమార్ఫిజంని C++లో ఇంప్లిమెంట్ చేస్తాం. మరి వాట్ అబౌట్ వర్చువల్ ఫంక్షన్? సో దాని గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ 1 అనే క్లాస్లో ఒక మెంబర్ ఫంక్షన్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా వైడ్ రోబో. ఈ ఫంక్షన్కి సంబంధించిన లాజిక్. నెక్స్ట్ క్లాస్ 2 ఎక్స్టెండ్స్ పబ్లిక్ 1. సో క్లాస్ 2 అనేది 1 నుండి ఎక్స్టెండ్ అవుతుంది అనుకుందాం. ఇక్కడ కూడా ఒక మెంబర్ ఫంక్షన్ రోబో ఉంది అనుకుందాం. ఈ విధంగా ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే బేస్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్, డెరివేటివ్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ సేమ్ నేమ్తో ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో మెంబర్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తాం మనము అంటే, మామూలుగా మెయిన్ ఫంక్షన్ ఒకటి తీసేసుకొని మెయిన్ మన డెరివేటివ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టు OBJ. ఓకే, సో నెక్స్ట్ OBJ డాట్ రోబో అని కాల్ చేశాను. మెంబర్ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేశాను. ఇప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది అంటే, ఓన్లీ బేస్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ మాత్రమే ఇక్కడికి కాల్ అవుతుంది. అంటే ఈ డెరివేటివ్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ కాల్ అవ్వదు.
నువ్వు ఎన్ని టైమ్స్ కాల్ చేసినా బేస్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ మాత్రమే కాల్ అవుతుంది. ఎందుకంటే సేమ్ నేమ్తో ఉన్నాయి కాబట్టి. బేస్ క్లాస్లో సేమ్ నేమ్తో ఉంది, డెరివ్డ్ క్లాస్లో కూడా సేమ్ నేమ్తో మెంబర్ ఫంక్షన్ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ డెరివ్డ్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ కూడా నాకు ఎగ్జిక్యూషన్ జరగాలి అంటే వీ కెన్ యూస్ వర్చువల్ ఫంక్షన్. అంటే బేస్ క్లాస్లో మెంబర్ ఫంక్షన్ సేమ్ ఉంది, డెరివ్డ్ క్లాస్లో కూడా మెంబర్ ఫంక్షన్ సేమ్ ఉంది. బట్ నాకు ఇప్పుడు బేస్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అట్లాగే డెరివ్డ్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వాలి అన్నప్పుడు వీ కెన్ యూస్ వర్చువల్ ఫంక్షన్. సో వర్చువల్ ఫంక్షన్ అప్లై చేస్తే బేస్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, డెరివ్డ్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడు సేమ్ నేమ్తో ఉన్నప్పుడు. ఓకే, దీన్నే మనము రన్ టైం పాలిమార్ఫిజం అంటే ఓవర్ రైడింగ్ జరుగుతూ ఉంది. క్లియర్? మరి ఇక్కడ వర్చువల్ ఫంక్షన్ని బేస్ క్లాస్లో అప్లై చేయాలా లేకపోతే డెరివ్డ్ క్లాస్లో అప్లై చేయాలి అంటే మనం ఆల్వేస్ బేస్ క్లాస్లోనే యూజ్ చేయాలి. అంటే ఏదైతే మనం రిపిటేషన్ జరుగుతుందో ఆ ఫంక్షన్కి ముందు వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. ఓకే, సో వర్చువల్ అనే కీవర్డ్ ఒకటి యూజ్ చేసామంటే ఆ క్లాస్లో ఆ మెంబర్ ఫంక్షన్తో డెరివ్డ్ క్లాస్లో కూడా రిపీట్ అవుతుంది అని కంపైలర్కి అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో మనకు ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వర్చువల్ మెంబర్ ఫంక్షన్ని మనం ఓన్లీ బేస్ క్లాస్లోనే డిక్లేర్ చేయాలి, డెరివ్డ్ క్లాస్లో చేయకూడదు. ఇది ఒకటి రూల్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనం వర్చువల్ ఫంక్షన్ డెఫినేషన్ చెప్పవచ్చు. ఇట్ ఈజ్ ఏ మెంబర్ ఫంక్షన్ విచ్ ఈజ్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ బేస్ క్లాస్ అండ్ రీడిఫైన్డ్ బై డెరివ్డ్ క్లాస్. సో దీన్నే మనం వర్చువల్ ఫంక్షన్ డెఫినేషన్గా చెప్పుకోవచ్చు. ఓకే, మరి వర్చువల్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాను. మీరు కూడా ఒక నోట్స్ తీసుకొని ప్రోగ్రామ్ని క్లియర్గా రాసేసుకోండి. మీరు ఎక్కడైనా ఎగ్జామ్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఈ ప్రోగ్రామ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ అయితే హెడర్ ఫైల్ రాసేద్దాం. యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్. నేను ప్రోగ్రామ్ని దేవ్ C++ రాస్తాను కాబట్టి యూజింగ్ నేమ్ స్పేస్ std అనే ఒక స్టేట్మెంట్ అయితే ఎక్స్ట్రాగా రాసుకోవాలి. అట్లాగే ఇక్కడ .h అనేది అవసరం లేదు. మీరు కావాలంటే కోడ్ బ్లాక్స్ కానీ దేశులు టర్బో C++లో కూడా మీరు ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే నేను ఒక క్లాస్ని డిజైన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ 1. ఈ క్లాస్లో పబ్లిక్లో ఒక వర్చువల్ ఫంక్షన్ రాద్దాం. వర్చువల్ వైడ్ రోబో. ఇందులో ఒక చిన్న మెసేజ్ పెట్టుకుంటాను, cout బేస్ రోబో అని పెట్టుకుంటాను. ఈజీగా ఉండడానికి ఏదో ఒక మెసేజ్ పెట్టుకోండి. అట్లాగే ఒక నార్మల్ మెంబర్ ఫంక్షన్ కూడా రాస్తాను ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్గా వైడ్ సనా. ఓకే, సో ఇందులో కూడా ఒక మెసేజ్ పెడతాను, cout బేస్ సనా. ఇది నా బేస్ క్లాస్. ఓకే, నెక్స్ట్ దీని నుంచి ఒక డెరివ్డ్ క్లాస్ కూడా క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా క్లాస్ 2 ఎక్స్టెండ్స్ పబ్లిక్ 1 నుండి ఎక్స్టెండ్ అవుతా ఉంది 2 క్లాస్. ఇందులో కూడా పబ్లిక్లో మెంబర్ ఫంక్షన్స్ రాస్తాను సేమ్ నేమ్తో. ఇక్కడ రోబో ఉంది, ఇక్కడ కూడా రోబోనే ఉంది. సో cout ఇందులో మెసేజ్ వచ్చేసి డిరైవ్డ్ రోబో అని రాస్తాను. ఇక్కడ మెసేజ్ డిస్ప్లే కావడానికి. అట్లాగే దీని కంటిన్యూయేషన్ ఇక్కడ రాస్తున్నాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు కంటిన్యూగా ప్రోగ్రామ్ అయితే ఒక నోట్స్లో రాసుకోండి. నెక్స్ట్ వైడ్ సనా ఇందులో వచ్చేసి cout డిరైవ్డ్ సనా. క్లాస్ కూడా క్లోజ్. ఇక్కడ ఏం చేశాను, నేను 2 క్లాసెస్ రాసుకున్నాను. ఒక బేస్ క్లాసు, ఒక డెరివ్డ్ క్లాస్. సో ఇక్కడ 1 అనేది ఇక్కడ బేస్ క్లాస్, ఇక్కడ 2 అనేది డెరివ్డ్ క్లాస్. సో 1 అనే క్లాస్లో ఏం చేశాను నేను అంటే ఒక వర్చువల్ మెంబర్ ఫంక్షన్ రాశాను, ఒకటేమో నార్మల్ మెంబర్ ఫంక్షన్ రాశాను. ఎందుకంటే మీకు డిఫరెన్స్ తెలియాలి కాబట్టి నేను 2 ఫంక్షన్స్ యూజ్ చేస్తున్నాను. ఒకటి వర్చువల్ ఫంక్షన్, ఒకటేమో నార్మల్ ఫంక్షన్. ఓకే, సో వర్చువల్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి ఇక్కడ వైడ్ రోబో తీసుకున్నాను, నార్మల్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి వైడ్ సనా తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ డెరివ్డ్ క్లాస్లో కూడా వైడ్ రోబో అట్లాగే వైడ్ సనా సేమ్ ఫంక్షన్స్ అక్కడ రాశాను. కాకపోతే రోబో ఫంక్షన్కి మాత్రం నేను వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేశాను. సో ఎప్పుడైతే మనం వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేసామంటే కంపైలర్కి అండర్స్టాండ్ అవుతుంది. ఏమని అంటే ఈ బేస్ క్లాస్లో వర్చువల్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ డెరివ్డ్ క్లాస్లో రీడిఫైన్ అవుతుంది అని దానికి అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో అప్పుడు ఈజీగా ఎగ్జిక్యూషన్ అనేది జరిగిపోతూ ఉంటుంది. క్లియర్?
సో చూద్దాం మరి నెక్స్ట్ ఏం చేయాలి, మెయిన్ ఫంక్షన్ రాయాలి. మరి మెయిన్ ఫంక్షన్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటూ మెయిన్. ఓకే, సో ఇక్కడ వర్చువల్ ఫంక్షన్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ బేస్ క్లాస్కి డెరివేటివ్ క్లాస్కి సపరేట్ ఆబ్జెక్ట్స్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ చేద్దాం. బేస్ క్లాస్ నేమ్ వచ్చేసి 1 కాబట్టి 1 obj1 అని పెట్టుకున్నాను. అట్లాగే obj2. ఓకే, చాలా సింపుల్ వర్చువల్ ఫంక్షన్, కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే బేస్ క్లాస్కి డెరివేటివ్ క్లాస్కి సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. సపరేట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఇలా చేయగానే ఏమవుతుంది మనకు అంటే obj1 ఒక మెమరీ అలొకేషన్ ఒక ఆబ్జెక్ట్, అట్లాగే obj2 ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది. obj1 ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి 1 అనే క్లాస్కి. 1 అనే క్లాస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇందులో ఏమున్నాయి మనకు 2 మెంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ మెంబర్ ఫంక్షన్స్కి ఇక్కడ ఉంటాయి. సో వైడ్ రోబో obj1లో, అట్లాగే వైడ్ సనా. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే వైడ్ రోబో అనేది ఇక్కడ వర్చువల్ ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ obj2 ఆబ్జెక్ట్ ఏ క్లాస్కి 2 అనే క్లాస్కి. 2 అనే క్లాస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే కర్సర్ ఇక్కడికి వస్తుందో పక్కన ఏదో ఆపరేటర్ ఉంది, కోలన్ ఆపరేటర్. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇన్హెరిటెన్స్, ఎక్స్టెన్షన్ అవుతుంది. అంటే 2 అనే క్లాసు ఎక్కడి నుండో ఎక్స్టెండ్ అవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం ఇక్కడ. సో ఈ ఆపరేటర్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్స్టెన్షన్ చేస్తున్నాము అని చెప్తుంది కంపైలర్కి. ఎక్కడ నుండి ఎక్స్టెండ్ అవుతుంది అంటే 1 నుండి అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ కర్సర్ ఎక్కడికి వెళ్తుంది అంటే 1 దగ్గరికి వెళ్తుంది. 1లో ఏమున్నాయి మనకు ఒక వర్చువల్ ఫంక్షన్ ఉంది, ఒకటి సనా ఫంక్షన్ ఉంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే వర్చువల్ వైడ్ రోబో అని ఉందో ఈ ఫంక్షన్ మనకి డెరివేటివ్ క్లాస్లోకి రాదు, ఎందుకంటే వర్చువల్ చేశాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇది రాదు, ఇక దీన్ని రీడిఫైన్ చేస్తున్నాం డెరివేటివ్ క్లాస్లో. కాబట్టి డెరివేటివ్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ మాత్రమే క్రియేట్ అవుతుంది, బేస్ క్లాస్లో ఉన్నది క్రియేట్ అవ్వదు. ఓకే, వైడ్ సనా ఇది నార్మల్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ వైడ్ సనా అనే ఫంక్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇప్పుడు వైడ్ సనా అనే ఫంక్షన్ దేంది అంటే బేస్ క్లాస్. ఇంకేమైనా ఉన్నాయి ఇందులో, ఇంకేం లేదు. ఇక్కడ వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేసాం కాబట్టి ఈ ఫంక్షన్ అనేది మనకి ఇక్కడ రాదు, obj2లోకి రాదు. ఎందుకంటే ఈ ఫంక్షన్ని మనం రీడిఫైన్ చేస్తున్నాం డెరివేటివ్ క్లాస్లో. అనే రీడిఫైన్ అయిన చేస్తున్నామని చెప్పడానికి ఇక్కడ వర్చువల్. సో వర్చువల్ వైడ్ రోబో అంటున్నాం కాబట్టి దీన్ని రీడిఫైన్ చేస్తున్నాం కాబట్టి డెరివేటివ్ క్లాస్లోకి రాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోవాలి. నార్మల్గా రాస్తున్నవి వస్తాయి, బట్ బేస్ క్లాస్లో వర్చువల్ యూజ్ చేసినప్పుడు మాత్రం బేస్ క్లాస్ నార్మల్గా ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ ఇది అయిపోయింది కాబట్టి కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు టూ క్లాస్లో ఏమున్నాయి చూడండి. వైడ్ రోబో ఉంది, వైడ్ రోబో. సో ఇప్పుడు వైడ్ రోబో అనేది ఏ ఫంక్షను అంటే డెరివేటివ్ క్లాస్లో ఫంక్షన్. అట్లాగే వైడ్ సనా అనగానే ఇక్కడ ఆల్రెడీ వైడ్ సనా వచ్చేసింది, మళ్ళీ ఇక అలకేట్ అవ్వదు. ఇది కూడా ఇంపార్టెంట్. సో డెరివేటివ్ క్లాస్లో వైడ్ సనా వచ్చింది. ఈ వైడ్ సనా అనేది ఇక్కడ ఆల్రెడీ బేస్ క్లాస్లో క్రియేట్ అయిపోయింది, ఇక్కడ మళ్ళీ డూప్లికేషన్ క్రియేట్ అవ్వదు. అదే మనకు వచ్చిన ప్రాబ్లం, ఓవర్ రైడింగ్ జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇదేమో మనకు బేస్ క్లాస్కు సంబంధించింది, ఇదేమో డెరివేటివ్ క్లాస్కు సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి అంటే బేస్ క్లాస్కి ఒక పాయింటర్ని క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే ఈ బేస్ క్లాస్ పాయింటర్తోని బేస్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ని అట్లాగే డెరివేటివ్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ అయితే 1 ఫర్ ఎగ్జాంపుల్గా ptr ఒక పాయింటర్ వేరియబుల్ని బేస్ క్లాస్కి నేను డిజైన్ చేసి ఇలా రాయంగా ఏమవుతుంది మనకు అంటే ఒక ptr అనే ఒక పాయింటర్ అయితే క్రియేట్ అయింది, ptr. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ వచ్చేసి 1010 అనుకుందాం, దీని అడ్రస్ వచ్చేసి 2020 అనుకుందాం. ఓకే, సో 1 అనే క్లాస్ ఒక పాయింటర్ వేరియబుల్ ఒకటి క్రియేట్ అయి ఉంది సపరేట్గా. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఈ పాయింటర్ని obj1కి కనెక్ట్ చేస్తే దీనికి లింక్ పై ఉంటుంది. సో త్రో పాయింటర్తో ఇందులో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అట్లాగే పాయింటర్ని obj2కు కనెక్ట్ చేస్తే obj2లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ అన్నిటినీ కాల్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి. సో ptr అడ్రస్ ఆఫ్ obj1 అని రాశాను. ఇలా రాయంగానే ఏమవుతుందంటే obj1కి ఈ పాయింటర్ అనేది కనెక్ట్ అయిపోతుంది. సో పాయింటర్ వేరియబుల్ అంటే ఏంటి, పాయింటర్ ఈజ్ అ వేరియబుల్ విచ్ హోల్డ్స్ ది అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఇక్కడ ptr అనేది ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ పాయింటర్ వేరియబుల్ కాబట్టి ఈ obj1లో ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో 1010 దీనికి కనెక్ట్ అయి ఉంది. ఇప్పుడు
ఓకే, ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు పాయింటర్తో ఇందులో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మరి వాటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా అంటే సింపుల్గా పీటీఆర్ యారో ఆపరేటర్ యూజ్ చేసుకొని ఇక్కడ రోబో ఫంక్షన్ని కాల్ చేస్తాం. ఇప్పుడు ఏ ఫంక్షన్ కాల్ అవుతుంది అంటే OBJ1లో ఉన్న వైడ్ రోబో ఫంక్షన్. వైడ్ రోబో ఫంక్షన్లో ఏముంది ఇక్కడ ఏముంది అంటే బేస్ రోబో మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. అట్లాగే సనా ఫంక్షన్ కూడా మనం కాల్ చేసుకోవచ్చు. సో పీటీఆర్ సనా అంటే ఇప్పుడు OBJ1లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ మాత్రమే కాల్ అవుతాయి, OBJ2లో కాల్ అవ్వవు. క్లియర్? ఎందుకు? ఈ పాయింటర్ని మనము OBJ1కు కనెక్ట్ చేసి ఉంది. క్లియర్? పాయింటర్తో మనం మెంబర్ ఫంక్షన్ని కాల్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు యారో ఆపరేటర్. దీన్ని మనం యారో ఆపరేటర్ అంటాం C++లో. ఈ యారో ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే పాయింటర్తో మనం మెంబర్ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు. ఓకే, నార్మల్గా అయితే డాట్ ఆపరేటర్ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఇక్కడ మనం పాయింటర్ వేరియబుల్తో మనం కాల్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ యారో ఆపరేటర్ యూజ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఇలా కాల్ చేయగానే మనకి OBJ1లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయి అందులో OBJ1లో? ఇంకేం లేవు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కనెక్షన్ని కట్ చేసి ఇప్పుడు OBJ2కు కనెక్ట్ చేస్తాను సింపుల్గా. మరి ఇప్పుడు OBJ2కు కనెక్ట్ చేయాలంటే పీటీఆర్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ OBJ2 ఇలా రాయంగానే ఏమవుతుంది మనకు ఇప్పుడు ఈ కనెక్షన్ ఇటు నుండి ఇది కట్ అయిపోతుంది. ఇది కట్ అయిపోయి ఈ అడ్రస్కి కనెక్ట్ అవుతుంది. సింపుల్, ఎంత లాజిక్ చూడండి. పాయింటర్ ఇప్పుడు దేనికి కనెక్ట్ అయిందంటే OBJ2 అడ్రస్కి కనెక్ట్ అయింది. ఇప్పుడు అందులో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు. మరి ఎలా యాక్సెస్ చేస్తాము? సేమ్ పీటీఆర్ యారో రోబో, అట్లాగే పీటీఆర్ యారో సనా, రిటర్న్ 0, మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా జరుగుతుందో చూద్దాం. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఫస్ట్ ఒకసారి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఫ్రెష్గా చూద్దాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎగ్జిక్యూషన్ మనకు మెయిన్ ఫంక్షన్ నుండి స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఉంది. 1 OBJ1 అనగానే OBJ1 ఒకటి క్రియేట్ అయింది ఏ క్లాస్కి 1 అనే క్లాస్కి. 1 అనే క్లాస్లో ఏమేమి ఉన్నాయి మనకు వర్చువల్ వైడ్ రోబో అనే మెంబర్ ఫంక్షన్ అట్లాగే సనా ఫంక్షన్, ఇవి రెండు క్రియేట్ అయిపోయినాయి. దీని అడ్రస్ వచ్చేసి 1010 పక్కన పెట్టేసేయండి. అంటే ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్ ఒకటి క్రియేట్ అయింది. నెక్స్ట్ 2 OBJ2 అనగానే 2 క్లాస్ దగ్గరకు వచ్చింది. 2 క్లాస్ ఇక్కడ ఎక్స్టెండ్ అవుతా ఉంది. ఎక్కడ నుండి 1 నుండి. 1లో ఏమున్నాయి ఇవన్నీ ఉన్నాయి. 1లో ఇక్కడ వర్చువల్ వైడ్ రోబో ఉంది. వర్చువల్ వైడ్ రోబో అని ఎప్పుడైతే కనిపించిందో బేస్ క్లాస్లో ఆ ఫంక్షన్ అలొకేట్ అవ్వదు. ఆ ఫంక్షన్ని మనం రీడిఫైన్ చేస్తున్నాం డెరివేటివ్ క్లాస్లో. కాబట్టి డెరివేటివ్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ మాత్రమే క్రియేట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇది కాదు మనకు సనా అవుతుంది. సో 1 క్లాస్ కంప్లీటెడ్ కాదు. బ్యాక్ వచ్చేసి 2లో ఏమేమి ఉన్నాయో చూస్తుంది. 2లో వైడ్ రోబో ఉంది, వైడ్ రోబో వచ్చేసింది. ఇంకేముంది ఇక్కడ సనా ఉంది. సనా ఆల్రెడీ వచ్చేసింది ఎందుకంటే బేస్ క్లాస్లో ఉంది సనా కాబట్టి. డెరివేటివ్ క్లాస్లో ఉన్న సనా ఇక రాదు మనకు ఎందుకంటే రిపిటేషన్ జరగదు. నెక్స్ట్ సో ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్, దీని అడ్రస్ వచ్చేసి 2020. నెక్స్ట్ ఏం చేశాను 1 స్టార్ పీటీఆర్ అన్నాను. అంటే 1 అనే బేస్ క్లాస్కి ఒక పాయింటర్ వేరియబుల్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, పాయింటర్ వేరియబుల్ ఒకటి క్రియేట్ అయ్యింది అనుకున్నాం. ఈ స్టెప్ మీనింగ్ ఈ బాక్స్ ఒకటి క్రియేట్ అయింది. నెక్స్ట్ ఏం చేశాను పీటీఆర్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ OBJ1 అంటే అడ్రస్ ఆఫ్ OBJ1ని కనెక్ట్ చేసిన. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే OBJ1ని పీటీఆర్కి కనెక్ట్ చేసిన. ఇక్కడ చూడండి ఈ అడ్రస్ వచ్చేసి మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే 1010 వచ్చేసి ఈ పీటీఆర్లో స్టోర్ అయింది. ఎందుకు పీటీఆర్లో స్టోర్ చేసుకోవాలి? పీటీఆర్ లేకుండా మనం యాక్సెస్ చేసుకోలేమా అంటే చేసుకోవచ్చు. కాకపోతే మనకేమవుతుంది అంటే ఓవర్ రైడింగ్ జరుగుతుంది. ఇందాక చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో ఓవర్ రైడింగ్ జరుగుతుంది. OBJ1.robo అంటే రోబోలో ఉన్న మెంబర్ ఫంక్షన్ వస్తుంది. అంటే ఎందుకంటే బేస్ క్లాస్ది కాబట్టి ఏ ప్రాబ్లం రాదు మనకు. మనకు వచ్చే ప్రాబ్లం అంతా ఎక్కడ అంటే డెరివేటివ్ క్లాస్ దగ్గర. OBJ2.robo అంటే బేస్ క్లాస్దే వస్తుంది, డెరివేటివ్ క్లాస్ది రాదు. ఎందుకంటే ఈ డెరివేటివ్ క్లాసు 2 ఏదైతే ఉందో అది 1 నుండి డెరివ్ అయింది కాబట్టి 1లో ఉన్నది మొత్తం 2లో ఉంటున్నాయి. సో కాబట్టి మనకు ఎప్పుడు బేస్ క్లాస్లోనే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మనకు ఒక పాయింటర్ వేరియబుల్ ఈ వర్చువల్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్. ఇక్కడ వర్చువల్ ఫంక్షన్స్ యూజ్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ని మనం ఫాలో అవ్వాలి. ఇలా ఫాలో అయితేనే మనకు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, లేకపోతే జరగదు. ఓకే, చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ కనెక్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పీటీఆర్ యారో రోబో అనగానే ఈ రోబోలో ఏముంది మనకు రోబో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. బేస్ రోబో అని ఉంది. అంటే మనకు వచ్చే అవుట్పుట్ ఫస్ట్ బేస్ రోబో అని ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ పీటీఆర్ సనా. పీటీఆర్ దేనికి కనెక్ట్ అయింది? దీనికి కనెక్ట్ అయింది. ఇందులో సనా ఇది OBJ1 ఎక్కడ బేస్ క్లాస్ కదా 1 క్లాస్ ఇక్కడ ఉంది.
సో ఈ సనాలో ఏముంది చూడండి, బేస్ సనా అని ఉంది. బేస్ సనా క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, పీటీఆర్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ OBJ2. అంటే ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని తీసేసి ఇక్కడ నుండి దీనికి కనెక్ట్ చేస్తాం. ఓకే, సో ఇలా రాయంగానే మనకి ఇక్కడ 2020 కనెక్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు OBJ2కి కనెక్ట్ అయింది పాయింటర్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు పాయింటర్తో OBJ2లో ఉన్న ఫంక్షన్స్ అన్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. చూడండి, పీటీఆర్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ OBJ2 అనగానే కనెక్ట్ అయిపోయింది. పీటీఆర్ రోబో అనగానే OBJ2లో ఉన్న రోబో ఫంక్షన్ ఏదైతే ఉందో అది మనకు కాల్ అవుతుంది. మరి OBJ2లో రోబో ఫంక్షన్ ఏది, ఇది. ఈ రోబో ఫంక్షన్ దేనిది, డీసీది. ఎందుకు అంటే రోబోది ఆల్రెడీ మనం ఇక్కడ రీడిఫైన్ చేస్తున్నాం కాబట్టి, వర్చువల్ యూజ్ చేస్తాం కాబట్టి బేస్ క్లాస్ది రాదు, ఇక ఓన్లీ డెరివేటివ్ క్లాస్ది మాత్రమే వస్తుంది. మరి డెరివేటివ్ క్లాస్లో ఏమున్నాయి, ఇక్కడ ఏం రాశాం చూడండి. సో మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, డెరివేటివ్ రోబో అని వస్తుంది. నెక్స్ట్ పీటీఆర్ సనా అన్నాం. పీటీఆర్ దేనికి కనెక్ట్ అయింది, OBJ2కు కనెక్ట్ అయింది. OBJ2లో మన ఇక్కడ సనా ఇది, అది బేస్ క్లాస్దా డెరివేటివ్ క్లాస్దా అంటే ఓన్లీ అది బేస్ క్లాస్ది. ఎందుకంటే సనా అనేది నార్మల్ మెంబర్ ఫంక్షన్, వర్చువల్ ఫంక్షన్ కాదు. వర్చువల్ అని మనం యూజ్ చేసామంటే అది రీడిఫైన్ అవుతుంది. బట్ మనం ఇక్కడ వర్చువల్ యూజ్ చేయలేదు బేస్ క్లాస్లో, కాబట్టి ఈ బేస్ క్లాస్ది మాత్రం డెరివేటివ్ క్లాస్లో ఉంటుంది. మరి డెరివేటివ్ క్లాస్లో ఎటుపోయింది అంటే అది రాదు, ఓవర్ రైడ్ అయిపోయింది. క్లియర్. సో కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొస్తుంది ఇక్కడ అంటే బేస్ సనా అని వస్తుంది. ఇది మనకు వచ్చే అవుట్పుట్. అంటే ఇందులో మనకు ఒకటి వర్చువల్ ఫంక్షన్ ఉంది, ఒకటి నార్మల్ మెంబర్ ఫంక్షన్ ఉంది. ఎందుకంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి నేను ఒక వర్చువల్ ఫంక్షన్ యూజ్ చేశాను, అట్లాగే నార్మల్ మెంబర్ ఫంక్షన్ కూడా యూజ్ చేశాను. సో ఒకటి సింపుల్గా వర్చువల్ మెంబర్ ఫంక్షన్ అనేది ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అంటే బేస్ క్లాస్లో మాత్రమే వర్చువల్ మెంబర్ ఫంక్షన్ రాయాలి. ఎందుకు వర్చువల్ ఫంక్షన్ రాయాలి అంటే ఆ మెంబర్ ఫంక్షన్ని డెరివేటివ్ క్లాస్లో రీడిఫైన్ చేస్తున్నాము అని కంపైలర్కి చెప్పడం. అప్పుడు కంపైలర్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, బేస్ క్లాస్లో ఒక మెంబర్ ఫంక్షన్ ఉంది, అది వర్చువల్ యూజ్ చేశాడు కాబట్టి అదే మెంబర్ ఫంక్షన్ నేమ్తో డెరివేటివ్ క్లాస్లో కూడా క్రియేట్ చేసుకుంటున్నాడు అని సిస్టమ్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఒకవేళ మీరు వర్చువల్ యూజ్ చేయలేదంటే బేస్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ డెరివేటివ్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ సేమ్ ఉంటే బేస్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, డెరివేటివ్ క్లాస్లోది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే డెరివేటివ్ క్లాస్లో ఉన్నది బేస్ క్లాస్ మీద ఓవర్ రైడ్ అయిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు ఆల్వేస్ ఇక నీవు ఎన్ని టైమ్స్ కాల్ చేసినా సరే బేస్ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో దీన్ని మనం ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అంటాం. దీన్ని మనం రన్ టైం పాలిమార్ఫిజం అంటాం. రన్ టైంలో బైండింగ్ జరుగుతూ ఉంది కాబట్టి దీన్ని మనం లేట్ బైండింగ్ కూడా అనవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం వర్చువల్ మెంబర్ ఫంక్షన్స్ని C++లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా వర్చువల్ ఫంక్షన్ డెఫినేషన్ ఏం చెప్పుకోవచ్చు, ఇట్ ఈస్ ఏ మెంబర్ ఫంక్షన్ విచ్ ఈస్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ బేస్ క్లాస్ అండ్ రీడిఫైన్డ్ బై డెరివేటివ్ క్లాస్. మరి వర్చువల్ ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే బేస్ క్లాస్కి డెరివేటివ్ క్లాస్కి సపరేట్గా రెండు ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకొని బేస్ క్లాస్కి ఒక పాయింటర్ వేరియబుల్ని క్రియేట్ చేసుకొని విత్ రెస్పెక్ట్ టు ఆ పాయింటర్ వేరియబుల్తో బేస్ క్లాస్ ఆబ్జెక్ట్ని కనెక్ట్ చేసుకోవచ్చు, అట్లాగే డెరివేటివ్ క్లాస్ ఆబ్జెక్ట్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అలా కనెక్ట్ చేసుకొని ఆ క్లాస్లో ఉన్న మెంబర్ ఫంక్షన్స్ మనం యాక్సెస్ చేసుకోవచ్చు యూజింగ్ యారో ఆపరేటర్. సో దీన్ని మనం వర్చువల్ ఫంక్షన్ అంటాం. దీని గురించి మీరు అంతా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ మీరు ఒకసారి బుక్లో రాసుకొని దాన్ని క్లియర్గా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.